అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరిమణులారా, ఈరోజు నేను మీ ముందు నమాజ్ చదవడం రాకపోతే ఏం చేయాలి అనేటటువంటి అంశాన్ని తీసుకుని వచ్చాను. ఇప్పటికీ కూడా మన సమాజంలో చాలా మందికి నమాజ్ చేయడం తెలీదు. నమాజ్ ఎలా చదవాలి, ఏ సూరాలు చదవాలి, ఏ ఏ దువాలు చదవాలి తెలుసుకోకుండానే జీవితం గడిపేస్తున్నారు. ఇక నమాజ్ చదవటం తెలియదు కదా అని చెప్పి నమాజు చేయడమే మానేస్తున్నారు. అయితే ఈ వీడియోలో దీని గురించి మీకు పూర్తిగా తెలియజేస్తాను. అంశంలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విన్నపం ఏమిటంటే, దయచేసి మన యూట్యూబ్ ఛానల్ ఇస్లాం వివరణకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇతరులకు షేర్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. సోదరులారా, సోదరిమణులారా, ఒక వ్యక్తి మస్జిద్కు వచ్చి నమాజ్ చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఆయనకు సలాం చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతని సలాంకు ప్రతిసలాం చెప్పి, నువ్వు నమాజ్ మళ్ళీ చదువు, నువ్వు అసలు నమాజ్ చదవనే లేదు అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ నమాజ్ చదివి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాం చేశాడు. దానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతని సలాంకు ప్రతిసలాం చెప్పి, నువ్వు మళ్ళీ నమాజ్ చదువు అని చెప్పారు. నువ్వు నమాజ్ చదవనే లేదు అని అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి, ఓ ప్రవక్త, నాకు నమాజ్ చదవడం రాదు, మీరు నాకు నమాజును నేర్పండి అని అన్నారు. అప్పుడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, నువ్వు ఖిబ్లా వైపుకు తిరిగి అల్లాహు అక్బర్ అని పఠించు, ఖియామ్లో నిలబడు, సూరే ఫాతిహా పఠించు, నిదానంగా రుకూ చెయ్యి, నిదానంగా సజ్దా చెయ్యి, ఆ తర్వాత తషహుద్లో కూర్చో, ఇవన్నీ కూడా నిదానంగా ప్రశాంతంగా చెయ్యి అన్నారు. మరి అలాగే ఇంకొక హదీసులో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, నమాజుకి నిలబడినప్పుడు అన్నిటికంటే ముందు వుజూ చెయ్యి, ఆ తర్వాత కలిమాయే షహదా సాక్ష్యవచనం పలుకు, అంటే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. ఇక నిదానంగా నమాజును చదువు. ఒకవేళ నీకు ఖురాన్ వాక్యాలు గుర్తుంటే చదువు, లేకుంటే సూరాలు రాకపోతే అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లా అని పఠించు, దాని తర్వాత రుకూ చెయ్యి అని చెప్పి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఈ రెండు హదీసుల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ రెండు హదీసుల ద్వారా మనకు తెలిసినటువంటి స్పష్టమైన విషయం ఏమిటంటే, నమాజ్ రాదు అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నమాజులో నిలబడడం, రుకూ చేయడం, సజ్దా చేయడం, తషహుద్లో కూర్చోవడం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి ఖురాన్ యొక్క సూరాలను కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక రానివారు పెద్దవారు ఉంటే కనుక వారు అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, లా ఇలాహ ఇల్లల్లా అని పఠించి నమాజును ముగించాలి. అయితే మాకు నమాజ్ రాదు అని నిర్లక్ష్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా సూరాలు, దువాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అల్లా మనందరికీ కూడా నమాజ్ని, ఖురాన్ని చదివి నేర్చుకుని దాన్ని అమలు చేసేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.